హాయ్ అండి. ఇక్కడ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, సో 4 టెంపుల్స్ కవర్ చేశాను. ఇక్కడ రఘునాథ టెంపుల్కి వచ్చాము. చూడండి చాలా బాగుంది, అసలు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి, ఎందుకు ఎక్కువ టైమ్స్ గుడికి వెళ్తామని అడుగుతారు. నేనేమంటున్నా అంటే, నిన్న నేను గుడికి వచ్చిన దానికి ఇవాళ నేను గుడికి వచ్చిన దానికి నాలో చేంజ్ ఏంటి అని నేను గమనించుకుంటాను. మనం ఎన్నిసార్లు భగవంతుని దర్శించుకున్నా అది మళ్ళీ సేమ్ ఇంకొంచెం చూస్తే బాగుంటు అన్న ఫీల్ మనకు వస్తుంది. ఎందుకంటే దర్శనం చేసుకున్నప్పుడల్లా నాకు ఒక చిన్న చిన్న చేంజెస్ అలా కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ చేశాను. మనం మైండ్ బాగా డిస్టర్బ్లో ఉన్నప్పుడు చూడండి, ఎంత డైవర్ట్ అయినా అవ్వదు. అది టెంపుల్కి వచ్చామంటే ఎంత కూల్గా ఉంటుందో, ఆ వాతావరణం మొత్తం మైండ్ సెట్నే చేంజ్ చేస్తుంది. అది టెంపుల్కి ఉన్న పవరు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, క్యాజువల్గా వెళ్ళాము, కాకపోతే దర్శనం బాగా జరిగింది. హారతి కూడా అందుకున్నాం, మంచిగా అనిపించింది. ప్రసాదాలు అయితే చాలా ఉన్నాయండి. మేము చివరి దాకా ఉండలేదు, ఇంకా అప్పటికి మాకు 5 ప్రసాదాలు అందాయి. పొంగనాలు, పులిహోర, దద్దోజనం, కిచిడి, చెన్నా. ఇంకా చూడండి, ఇంకా ఇవన్నీ తింటే ఇంటికి వెళ్ళి ఇంకెక్కడ తింటాము. అప్పటికే ఒక్కొక్క 2 ప్లేట్స్ తినేసాము. అక్కడ పీస్ఫుల్గా ఉంది. మేబీ మేము వెళ్ళిన టైంకి అందరూ మేబీ ఎగ్జిట్ అయినట్టున్నారు. అందుకే ప్రశాంతంగా కూర్చొని అక్కడ స్పెండ్ చేసి వచ్చాము. ఎట్లయినా ఆ ఫీల్ వేరే అండి. ఈ టెంపుల్ వచ్చేసి టెక్సాస్లో ప్లానోలో రఘునాథ టెంపుల్ అండి. ఓం గం గణాధిపతయే నమః. ఓం బోలో జై గణేష్ మహారాజ్కి జై.